కార్తీక మాసం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గల హౌసింగ్ బోర్డు ఓంనగర్ కాలనీలోని రామాలయం దగ్గర బ్రాహ్మణ కమ్యూనిటీ బంధువులు ఏర్పాటు చేసుకున్న బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ఓంనగర్ కాలనీ రామాలయంలో బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందిస్తే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గాను ప్రభుత్వం నుంచి తగిన నిధులు వచ్చే విధంగా తన వంతు కృషి చేసి మంజూరు చేస్తారని ఆయన ఈ సందర్భంగా బ్రాహ్మణ కమ్యూనిటీ బంధువులకు హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ కమ్యూనిటీ ఇండ్లు లేని పేద కుటుంబాలు ఉన్నట్లయితే వారి మండలాల పరిధిలో దరఖాస్తు చేసుకున్నట్లయితే సెకండ్ విడత ఇందిరమ ఇండ్ల మంజూరులో భాగంగా వారికి ఇండ్లు మంజూరు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అతి త్వరలో అలవాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నేను లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా నేను లిస్ట్ ఇచ్చి వీళ్ళు ఎంతో లిస్టులో ఉన్నట్టు వీళ్ళకు ఇల్లు లేదు మీకు భూమి లేదు అనే విధంగా మీరు లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా అది నా బాధ్యతగా తీసుకొని నాకు అలవాటు చేస్తాను. పేద బ్రాహ్మణులు ఉంటే అతి త్వరలో ఇప్పుడు దగ్గర 192 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెండింగ్లో ఉన్నాయి. అతి త్వరలో అలవాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నేను లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా నేను లిస్ట్ ఇచ్చి వీళ్ళు ఎంతో లిస్టులో ఉన్నట్టు వీళ్ళకు ఇల్లు లేదు మీకు భూమి లేదు అనే విధంగా మీరు లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా అది నా బాధ్యతగా తీసుకొని నాకు అలవాటు చేస్తాను. ఇతరుల ప్లాన్ చేయించి మీకు ఏం కావాలో వసతులు ఏం కావాలో ఏ విధంగా కావాలో ప్లాన్ ఇవ్వండి. దాని ప్రకారం మనం ఎట్లా సిఎస్ఆర్లు వస్తుందా లేకపోతే నా పండుగ పెడతామా లేకపోతే ఎలా చేయించాలని అందులో కూర్చొని ఆలోచించి నా ఆ విధంగా ప్రయత్నించి తప్పకుండా చేస్తాను.